ఇప్పుడు ప్రజెంట్ మోతీలాల్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు పరామర్శించారు, మరి ఎట్లా ఉంది పరిస్థితి, కండిషన్? చూసినాం ఇప్పుడే మోతీలాల్ గారిని మా రాష్ట్ర నాయకత్వం కాసా వెంకటేశ్వర గారు కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారు కావచ్చు, మా జాతీయ నాయకులు అయినటువంటి బండి సంజయ్ అన్న గారు కావచ్చు, అందరితో మాట్లాడడం జరిగింది. ఈ రోజు మా పార్టీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో సందర్శించి ఎవరైతే మోతీలాల్ గారు ఉన్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా కనుక్కోవడం జరిగింది. మేము క్లియర్గా చెప్తున్నాం, మా యొక్క ఉద్యమం అనేది నిరుద్యోగుల పక్షాన పోరాటం జరుగుతుంది. మేమంతా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చండి అని చెప్పేసి ఉద్దేశంతోనే మేము ఆ యొక్క పోరాటాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కనుక ఇదే ధోరణితో నుండి మా యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మా ఉద్యమం గ్రామీణ స్థాయి వరకు చేరుకుంటది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటి కోరుకుంటున్నాం, మా ఓపికని, మాకున్నటువంటి పేషెన్సీని మీరు పరీక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఏవైతే న్యాయబద్ధమైనటువంటి విషయాలను కోరుకుంటుందో 1:100 కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉన్నటువంటి పోస్టుల పెంపు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్కి అదేవిధంగా మెగా డిఎస్కి మధ్యలో ఉన్నటువంటి కాల వ్యవధిని కొంచెం పెంచండి అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకొని చిన్న విషయాన్ని కూడా వాళ్ళు భూతద్దంలో పెట్టి చాలా పెద్దగా చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని విషయంలో మేము వెనకడుగు వేసేదే లేదు. ఏదైతే మోతీలాల్ ఉన్నారో వాళ్ళని మేమంతా కూడా ఇప్పుడు చూడడం జరిగింది, డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. 6 రోజుల నుంచి తను పోరాటం చేస్తున్నారు. 6 రోజుల నుంచి దాదాపుగా పోరాటం చేస్తుండు. అక్కడ భారతీయ జనతా యువ మోర్చా దాదాపుగా 20 రోజుల నుంచి పోరాటం చేస్తుంది. మనల్ని అందరినీ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఖచ్చితంగా ఎక్కడ కూడా ఉపేక్షిత లేదు. ఈ విద్యార్థులకు, నిరుద్యోగులకు అంతిమంగా ఎక్కడైతే న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క ఉద్యమం అనేది ఆగదని చెప్తున్నాం. మాకేం కేసులు ఏం కొత్త ఏం కాదు, మాకు పోలీస్ స్టేషన్లు ఏం కొత్త ఏం కాదు, ప్రభుత్వం యొక్క అణచివేతలు అనేది కొత్త ఏం కాదు. కానీ నువ్వే నిరుద్యోగుల, నిజమైనటువంటి నిరుద్యోగులని ప్రతిపక్షంగా నువ్వే భావిస్తున్నావు. నువ్వే మీ యొక్క పార్టీ నాయకులతోని వాళ్ళంతా కూడా ప్రతిపక్షాలు అంటున్నావు. ఇదే 30 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలుగా భావిస్తే నీ యొక్క కాంగ్రెస్ పార్టీకి నీ కుగిడి వేలుతో పీకి పడేసేంత దమ్ము ధైర్యం నిరుద్యోగులలో ఉన్నది. కానీ మా నిరుద్యోగులంతా కూడా శాంతియుతంగా ఉన్నారు. వారిని కూడా మేము శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మమ్మల్ని మోసం చేసే ధోరణితో నువ్వు ముందుకు వచ్చినట్లయితే అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి నీ యొక్క సీఎం పీఠాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని పీకేసేంత వరకు కూడా మా యొక్క నిరుద్యోగులు, విద్యార్థులను కానీ లేదా గురుకుల్ ఆస్పిరెంట్స్ కానీ ఈడ్చుకెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అరెస్ట్ చేసే ధోరణి కూడా మనం చూసాం గత వీడియోలో కూడా. అంటే మీరు దాని మీద ఎట్లా స్పందిస్తున్నారు? అంటే మళ్ళీ సేమ్ అంటే తెలంగాణ మూవ్మెంట్ మళ్ళీ వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా తీసుకోవచ్చు? తెలంగాణ మూవ్మెంట్ మళ్ళీ వచ్చింది కాదు, తెలంగాణ మూవ్మెంట్ ఎక్కడ కూడా ఆగలేదు. మా దృష్టిలో తెలంగాణ పోరాటం కొనసాగించిన దేని గురించి? నిధులు, నియామకాల గురించి. నీళ్ళ విషయం సాటిస్ఫై ఉన్నారు, నిధుల కోసం సాటిస్ఫై ఉన్నారు. కానీ నియామకాల విషయంలో ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో, ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందో 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అంటే ఎక్కడ కూడా మా ఉద్యమం ఆగలేదు. మళ్ళా మా యొక్క ఉద్యమాన్ని మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన వల్ల మనకు మళ్ళీ పుంజుకున్నది. ఎందుకంటున్నా అంటే ఈ విషయము, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేసీఆర్ గారు చేయలేరు, నేను చేసి చూపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి మా యొక్క ఉద్యమం అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. తెలంగాణ వచ్చినాక కూడా, తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళ పాలనలో మనం అంచివేసే ధోరణి ఉండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మా యొక్క ఓపికను పరీక్షించడం జరుగుతుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు ఆంధ్ర పాలకులు చేసినటువంటి తప్పు మీరు మాత్రం చేయొద్దు. మీరు కనుక అదే కంటిన్యూ అయితే రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఏదైతే కేసీఆర్కి పట్టినటువంటి గతి నీకు కూడా పట్టబోతుంది. ఖచ్చితంగా మా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అట్లా అని చెప్పేసి మీరు మా మీద అణచివేసే దూరంతో విద్యార్థుల పైన లాఠీ చార్జులు, విద్యార్థుల పైన దురుసుగా ప్రవర్తించడు, మేము ఉద్యమం చేస్తుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టుడు, కేసులు చేస్తుంటే మా యొక్క ఉద్యమం అనేది ఉధృత స్థాయికి వెళ్తారని చెప్పేసి ప్రతిపక్షాలు వీళ్ళందరినీ ఉసుగొలుపుతున్నాయి, ప్రతిపక్షాలు రెచ్చగొట్టి మా మీద వదులుతున్నాయనే ధోరణి వాళ్ళు చెప్తున్నారు. మరి దీనికి ఇప్పుడు నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నాను, ప్రతిపక్షాలు గనక మేము ఉసిగొడుతున్నాం అని చెప్పేసి మీకు భావన ఉంటే, ఏదైతే నిరుద్యోగులంతా కూడా ఎక్కడ ఉంటారు, చిక్కడపల్లి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, లేకపోతే ఎల్బీ నగర్, ఇక్కడ అంతా ఉంటారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే కనుక నిరుద్యోగుల పక్షాన మీరు ఉన్నట్లయితే మీరందరూ కూడా చిక్కడపల్లి, అశోక్ నగర్కి రండి. మరి రేవంత్ రెడ్డికి ఈరోజు నేను సవాల్ విసురుతున్నా, నువ్వే కానీ నీ అధికార మంత్రి మండలి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిక్కడపల్లిలో వచ్చి మీకు న్యాయం చేస్తున్నాం అనే చెప్పే ధైర్యం వాళ్ళకుందా, ఉన్నదా? మరి మీరు ప్రతిపక్షాలే దీన్ని ఉసగొలుపుతున్నాయి అంటే నిరుద్యోగులు మరి నీ పక్షాన్ని ఉన్నట్టు కదా. మరి అదే నిరుద్యోగుల పక్షాన్ని వచ్చి నువ్వు మాట్లాడు. మరి నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇచ్చినా మీ అందరూ కూడా హ్యాపీగా నేను చూసుకుంటున్నా అని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి దగ్గర ఉందా? లేదు, ఎక్కడ కూడా లేదు. రేవంత్ రెడ్డి ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నాడు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ప్రతిపక్షాలుగా భావించి అదే నిరుద్యోగులతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిరిపించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి ఆయన ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించుకోవాలనుకుంటున్నా లేదా అనేది మరి ఆయనకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా మేము ఎక్కడ కూడా డైవర్ట్ చేస్తలేము. మీరు ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, తర్వాత హామీలన్నీ, తర్వాత జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, వీటిని అన్నింటిని కూడా వెంబడే ప్రతిపాదించాలి. లేకపోతే మా ఉద్యమం అనేది ఎక్కడ కూడా ఆగదని చెప్పి ఈ సందర్భంగా థ్యాంక్ యూ.